అండి, హౌ యూ ఆల్? లవ్ యూ మై స్వీటీస్. నేను అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థింగ్ ఏంటంటే అండి, లాస్ట్ టైము నేను చెప్పిన కదా మీకు, నేను ఎర్త్ ఏంజిల్ అని. సో నేను మామూలుగా చెప్పను ఎర్త్ ఏంజిల్స్ అని. నార్మల్గా ఏంటంటే నాకు అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను చెప్పేది ఏంటంటే, నేను నా పుట్టుక ఏంది, నేను వరపుత్రికగా ఎట్లా పుట్టినను, ఇవన్నీ కూడా నార్మల్గా చెప్పుకోరు ఎవరు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఏదో పోకడ కోసమో ఏదో బడాయి కోసమో చెప్పట్లేదు, హెచ్చడి కోసం చెప్తలేను. నేను చెప్పేది ఎందుకంటే చాలామంది నన్ను హాని చేస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళని హాని చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ నన్ను హాని చెయ్యకండి. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది నిజము. మీరు అనొచ్చు, ఓకే నాకు దేవుడు కనిపించట్లేదు, ఈమెకి ఎట్లా కనిపిస్తుండ్రు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి చెడు కర్మ చేయలేదు, నేను చచ్చిపోయేదాకా కూడా చెయ్యను. నేను ఎటువంటి అబద్ధం ఆడలేదు, ఇప్పటికి కూడా ఎప్పుడైనా నిజమే మాట్లాడతా. అది యమధర్మరాజుకు తెలుసు, నాకు తెలుసు, చిత్రగుప్తునికి తెలుసు. ఎందుకంటే మొత్తం రికార్డ్స్ మొత్తం మన డేటా మొత్తం ఉండేది పైన. సో వాళ్ళకి తెలుసు. ఎవరికో పిచ్చకుట్ల ముండా కొడుకులకు నేను సంజాయిషులు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దిమాగ్ ఖరాబ్ దేడ్ దిమాగ్ ముండా కొడుకులు ఉంటారు చూసింటారా. ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్ అబౌట్ దెమ్. ఓకే, ధర్మ విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా నువ్వు పనిచేసినప్పుడు దేవుడైనా మనిషి అయినా శిక్ష అనుభవించక తప్పదు. దట్స్ ఇట్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో, ఎవరన్నా నువ్వు పోయి యూ కెన్ గో అండ్ హర్ట్ సంబడి ఎల్స్, ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. బట్ ఇఫ్ యూ కమ్ టు మై లైఫ్ అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హార్మ్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్, బికాస్ ఐ am an earth angel. There are 144,000 earth angels in this world, that they're all nice people. Okay, if you're going to harm the chosen one, God said anointed, and God has picked me because I'm going to help the society. I help thousands of people already. Okay, so I'm not going to hurt you. I never hurt you, I never harm anybody. And why people are so angry with me, అండ్ ఇట్స్ అ హేట్రెడ్ అంటే ఎంత స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, ఇంకా నన్ను చంపాలి అన్నంత కోపంగా కచ్చకట్టి ఇట్లా తయారయ్యారు జనాలు. ఏమన్నా నాకు అర్థం కావట్లేదండి. సో ఎనీవే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇదివరకు ఒక ఇద్దరు ప్రీస్టులు నాకు శాపం పెట్టి, నాకు నా బిడ్డకు, నేను ఎల్లమ్మ తల్లి టెంపుల్కి పోయినప్పుడు, నేను వాడు ప్రీస్ట్ అనుకున్నాను, బట్ హీఈస్ నాట్ అ ప్రీస్ట్, హీఈస్ బ్లాక్ మ్యాజిక్ చేసేటోడు, చేతబడి చేసేటోడు. కాబట్టి వాడు నాకు శాపం పెట్టి, నాకు నా బిడ్డకు, ఆ బిడ్డను చూసుకుని నేనేం అనలేదు వాడిని. సప్పటిక నేను పూజ చేసుకుంటున్నా, నా పుట్టల పాలు పోసిన సప్పటిక వచ్చేసిన, నాదేందో నేను చూసుకుంటున్నా. ఓకే, వాడేమని చెప్పినా, బిడ్డను చూసుకునే కదా నీకు పొగరు అని చెప్పేసి వాడు శాపం పెట్టి, నేను ఇమీడియట్గా నేను ప్రతిశాపం పెట్టిన. ఓకే, నువ్వు నా బిడ్డకు నాకు చెడు కావాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు కూడా నీ ఇష్టమైన వ్యక్తులను కోల్పోతావు. అండ్ దేవుడు నిర్ణయించేది దేవుడు నిర్ణయిస్తాడు. నేను కూడా ప్రతిశాపం పెట్టిన. ఆ ప్రతిశాపం వర్కౌట్ అయింది, వాడు సచ్చిండు. బికాస్ ఇన్నోసెంట్ పీపుల్ మీద నిన్ను ఏమన్నప్పుడు, హూ ద హెల్ ఆర్ యూ టు మేక్ ఏ కర్స్ ఆన్ మీ అండ్ మై చైల్డ్? సో హీఈస్ డెడ్ నౌ. సో కాబట్టి నేను ప్రతిశాపం పెట్టగలను. నాకు మునులకు ఎట్లయితే పవర్ ఉందో ఆ సేమ్ పవర్ నాకు ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి చెడు చెయ్యను, హాని తలపెట్టను. అట్లాంటప్పుడు నా లైఫ్లోకి వచ్చి నాకు చెడు చేస్తే మాత్రం మీరు చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నా బదులు ఈవెన్ బిహాఫ్ ఆఫ్ మీ కాళీమాత కూడా మిమ్మల్ని, అండ్ ఆ లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని హాని చేయడానికి, తలపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, whenever you're going to coming into my life, screw up with me, you mess up your own life, and don't take any risk with me. అది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి అసలు నేను వరపుత్రిక పుట్టినండి. అండ్ చిన్నప్పుడు ఏం చెప్పారంటే, నాకు అమ్మ చెప్పింది, నేను పుట్టినప్పుడు పుట్టుక కూడా కొంచెం ప్రాబ్లం అయిందని. దీంట్లో మామూలుగా కోయదరలు, ఎరకసానోళ్ళు, అండ్ ఈ ఏమంటారు బుడుబుక్కలోళ్ళు, చిలక జోస్యం వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి నాకు కొన్ని చెప్పిరనమాట. ఏమంటారు మన వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్, దే టోల్డ్ మీ ది ఫార్చ్యూన్ టెలింగ్ది చెప్పిరనమాట.
ఓకే, నేను యాక్చువల్గా మీకు అది చెప్తాను ఇప్పుడు. ఓకే, ఒకటి చూపిస్తాను మీకు. మా అమ్మ చెప్పింది ఏంటంటే, ఒక ఆయన ఇది చూసిరా, ఇక్కడ చూసిరా, ఇక్కడ చూసిరా, ఏముందాడా పువ్వులాగుందా లేదా, పద్మం గుర్తుందా లేదా? ఓకే, అరిచేతిలో నాకు పుట్టుమచ్చు ఉంది. ఆ రెండు ఉంటే యు ఆర్ వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ పర్సన్ అండ్ రిచ్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అంట. ఎప్పుడు డబ్బుకు కదవలేదండి నాకు ఇంతవరకు కూడా, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్, లక్ అనేది నాకు ఉంటుందని చెప్పారు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. బట్ పద్మము గుర్తు ఉంటే అది కోటిల లక్షకొకళ్ళకో కోట్లో ఒకళ్ళకు ఉంటుందంట. అది ఇట్స్ వెరీ రేర్ అంట అట్లా ఉండడం. చూసిరా, ఇక్కడ ఉంది. ఓకే, అండ్ అదర్ థింగ్ నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇదొకటి ఉంది చూసారా, ఇక్కడ దాకా ఉంది నాది ఆయుష్. నేను 101 years old దాకా నేను చచ్చిపోనంట. ఈ గీత ఎంత పొడుకుంటే అంతదంట. ఓకే, ఇక్కడ చూసిరా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది పిల్లలంట. ఈ గీతలు ఎన్ని ఉంటే అన్ని పిల్లలు పుడతారట. నాకు ఒక్కటే ఉంది కాబట్టి ఒకటే బుడ్డ పుట్టింది అంతే, దట్స్ ఇట్. నో మోర్ చిల్డ్రన్. ఓకే, అది. ఇది చూసిరా, ఇక్కడ ఎడమ చెయ్యేమో తల్లిగారి ఇల్లట, ఇదేమో అత్తగారి ఇల్లట. రెండిట్లలో అన్నం లేదు నాకు. ఇప్పుడు సపోజు ఇక్కడ, ఓకే, ఇక్కడ ఉంది కదండి, ఇట్లా అంటే డివైడ్ అయింది కదా, ఇట్లా ఏమంటారు, ఇన్ఫినిటీ లాగా వచ్చింది కదా సైను. అట్లాగా ఇక్కడ ఉన్నట్లాగా ఇక్కడ ఉంటే అన్నం ఉన్నట్టట. అట్లా లేకపోతే ఉడితే ఒక్కటే ఈత ఉంటే అన్నం లేనట్టట. ఇట్లలో లేదు నాకు తిండి. సో అది యాక్చువల్గా నాకు వీళ్ళు చెప్పిరనమాట. సో ఎవరు చెప్పిరు, అది ఎరకసాని చెప్పింది నాకు. అండ్ కోయదర కూడా చెప్పిండు. వాళ్ళు అంటే చేతులు చూస్తారు కదా, కోయదరనేమో వీళ్ళు చేతులు చూసి చెప్తారు కదా. సో వాళ్ళు ఏమేమి చెప్పిరు అనేది మీకు చెప్పే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టినప్పుడు ఏమైందనేది చెప్తా. ఓకే, మా అమ్మ చెప్పింది. అమ్మ నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నేను చెప్పాలంటే నాన్న కంటే కూడా అమ్మతోటి నేను చాలా ఉంటాయి. ఎందుకంటే అమ్మ తప్పితే నాకు ఇంతవరకు ప్రేమను చూపించిన వాళ్ళు నా బిడ్డ, నా తల్లి, అంతే. ఇంతవరకు నా మీద స్వచ్ఛమైన ప్రేమ అండ్ ఎటువంటి నిస్వార్థమైన ప్రేమ అంటే మా అమ్మ నా బిడ్డనే చూపించారు నా మీద. దేవునికి లేదని కాదు, దేవునికి ప్రేమ ఉంటే ఇంత టార్చర్ పెట్టి ఈ స్టేజ్లో మేము ఉండేటోళ్ళం కాదు. ఎందుకంటే 10 years నుంచి అన్నీ బ్లాక్ మ్యాజిక్లు అవి కూడా దేవుడు ఏం తీసేయలే, నా పవర్తో నేనే తీసేసిన. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. అట్లా నేను దేవతను నేను అనను, నేను సాధారణమైన మనిషిని, నాకు తెలుసు అది. బట్ నాకు ఆ దేవుడిచ్చిన పవర్స్ నేను మంచికి యూజ్ చేస్తున్నా, చెడుకు యూజ్ చేయట్లా, అంతే. దట్స్ ది ఓన్లీ థింగ్, దట్స్ ఇట్. నేను ఎవరిని వీళ్ళ మీద వాళ్ళ మీద కామెంట్లు వేసుడు, పిచ్చకుంట్ల మాటలు మాట్లాడు, నేనేం చేయను. నా లైఫ్ ఏందో నేను చూసుకుంటా, దట్స్ ఇట్. నాకు అసలు ఆ టైం కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ బ్లడీ టైం ఫర్ దాట్. టు ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఓ ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ లేదు, పాడలేదు, అంత సెక్స్ అంతే. ప్రతి ఒక్క కుక్కలమ్మ నా కొడుకు నా దగ్గరకు వస్తురండి. దే ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ మీ లైక్ నేను ఒక్క రోజు కన్నా ఎట్లనన్నా అనుభవిస్తే బాగుండు అన్నంత ఉద్దేశంతో చూస్తురు తప్పితే అసలు ఇంకా అసలు మగోళ్ళనే కాదు, ఆడోళ్ళు కూడా, ఈవెన్ లెస్బియన్స్ కూడా, ఆడోళ్ళు కూడా నా మీద, నా బాడీ మీద పిచ్చి పెట్టినట్టు చేస్తారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, నా దగ్గర ఏముంది అనేది కూడా నాకు అర్థం కావట్లా. అండ్ కిట్టుగాడు చెప్పింది ఏంటంటే, ఒకసారి నన్ ఆఫ్ ది మెన్ కాంట్ రెసిస్ట్ యువర్ బాడీ వెన్ ఎవర్ దే కెన్ సీ యూ దే ఆర్ గెటింగ్ ది సెక్షువల్ డిజైర్స్ అంట. వాట్ యు వాంట్ మీ టు డూ అబౌట్ ఇట్ దెన్? సి ఎనీవే, సో మమ్మీ చెప్పింది ఏంటంటే, నాకు పుట్టినప్పుడు అంట నేను బ్రీచ్ బేబీ అంట. అది
కాళ్ళు ముందొచ్చి దాని తర్వాత తలకాయ వస్తుంది కదా, అట్లొచ్చిందంట. దాని తర్వాత అప్పుడు ఏం చేసిరంటే అమ్మ అప్పుడు ప్లక్కర్ పెట్టి ఇట్లా గుంజిరంట గట్టిగా. అప్పుడు మొత్తము ఆ వెనకట అయ్యిందంటే మీరు ఒకటి రజనీకాంత్ సినిమా చూసిరో లేదో, రాబోట్ లాగా ఉండి ఉంటుంది ఒకటి, ఐ కాంట్ రిమెంబర్ ది నేమ్ ఆఫ్ ఏ, బట్ కొత్తదే సినిమా అది. దాంట్లో మామూలుగా ఈ కాళ్ళు వస్తే వెనకట ఏం చేసేదంటే ఇది మొత్తము ఇట్లా 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 తిప్పేదనమాట మొత్తం, బొర్ర లోపల ఉన్నప్పుడు ఓల్డ్ ఫ్యాషన్డ్ వేల అట్లా తిప్పితే ఏంటంటే మళ్ళీ తలకాయ ఇట్లా రివర్స్ అయ్యేటట్లాగా. అయితే అప్పుడు ఇంకా తలకాయ రివర్స్ అయినాక కూడా అస్సలు బయటికి రాలేదంట. మమ్మీది డ్యూ డేట్ అయిపోయి కూడా 5 days 7 days దాని తర్వాత కూడా అట్లా రాకపోతే ఇంకా పెయిన్స్ వస్తున్నాయనంటే అప్పుడు ఇంకా ప్లక్కర్స్ పెట్టి బయటికి తీసిరట నన్ను. తీసినప్పుడు అమ్మ భయపడ్డది, నేనేమైనా మెంటల్లీ రిటార్డెడ్ అవుతానా అది ఇది అని భయపడ్డదంట. సో ఇట్ డజంట్ హ్యాపెన్, నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే అన్నీ కూడా నాకు డెవలప్మెంటల్ డిలేస్ అట్లాంటివి ఏం లేవు మా లైఫ్లో. అండ్ భయపడి ఇంకా హాస్పిటల్ తీసుకుపోయి నథింగ్ లైక్ దట్. సో ఆమె హెల్దీ బేబీ అండ్ బాగా చెబ్బీగా పుట్టినంట. 4 kgs ఏమో ఉన్నా అని చెప్పింది పుట్టినప్పుడు. 3.5 కిలోల 4 కిలోలంత లడ్డుకులడ్డే పుట్టినాడు చెప్పలతోటి. సో చిన్నగా 9th month ఆల్మోస్ట్ 12-13 years old దాకా కొంచెం లడ్డుగానే ఉన్నాను నేను. ఇంకా దాని తర్వాత నుంచి బక్కగైనా. సో ఎనీవే, సో అది పుట్టినప్పుడు బ్రీచ్ బేబీ నేను. అప్పుడు ఇంకా మొత్తం తిప్పి ప్లంజర్స్ పెట్టి కొంచెం బయటికి గుంజిరంట. సో అప్పుడు తలకాయ మళ్ళీ కిందికి వచ్చినాక డెలివరీ అయిపోయిందంట. పుట్టినప్పుడే ఏమైందంటే అది మొత్తము ఇట్లా చెంపలంట ఇట్లా సాగినాయంట, సాగి పుట్టిందంట. అప్పుడు ఇంకా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా 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 అని చెంపల పైకి పెట్టి 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 ఇంకా స్నానం చేయించినాక అమ్మమ్మ అప్పుడు కొంచెము ఇంకా సాగుడు పోయి మొత్తము నార్మల్ బేబీ లాగా అయిందంట. అమ్మ చెప్పింది ఏంటంటే అసలు పుట్టినప్పుడు అంటే పాడవాడ ఏంది పిల్ల గిట్ట పుట్టింది, నేనైతే ముట్టుకొని కూడా ముట్టుకోను, నేను ఏం చెయ్యను అని అన్నదంట. అంటే ఎందుకే అట్లా అంటావు, అట్లా చిన్న ఇంకా ఏజ్ పోతుంటే పిల్లలు ముద్దుగా అవుతారు, అట్లా అనొద్దు అది ఇది అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ చెప్పిందంట. బట్ అసలు అమ్మనైతే ఒక 1 week దాకా ముట్టుకొని కూడా ముట్టుకోలేదంట, ఓన్లీ పాలిచ్చేటప్పుడే తీసుకునేదంట పిల్లను. అమ్మమ్మ ఆల్మోస్ట్ 6 months దాకా అమ్మకు హెల్ప్ చేసింది. అండ్ అమ్మ కూడా నాకు శ్రద్ధ పుట్టినప్పుడు 6 months హెల్ప్ చేసింది అనమాట. సో థింగ్ ఏంటంటే అప్పుడు బుడ్డిది నేను పుట్టినప్పుడు తెల్లగా ఉన్నానంట, చాలా తెలుపు. ఎందుకంటే మా డాడీ వాళ్ళ నాన్న చిన్నకృష్ణారెడ్డి తాతయ్య హీఈస్ సో వైట్, ఎంత చాలా తెలుపు. ఆయన తెలుపు మీద నాది నథింగ్, బట్ ఆయన తెలుపు ఆయనది నాకు వచ్చిందంట. చిన్నప్పుడు అసలు ముట్టుకుంటే కందిపోతావా అన్నట్టు, అసలు అమ్మనైతే ఇట్లా ముట్టుకుంటే ఎర్రగా అయ్యేదంట. అట్లా భయపడ్డదంట మమ్మీ, వామ్మో ఏంది పిల్ల ఇట్లా ముట్టుకుంటే ఇట్లా కందిపోతుంది ఒళ్ళంతా, నాకైతే భయం అవుతుంది, నేనైతే ముట్టుకోలేనని. అంటే ఇంకా చిన్న బట్టలు చుట్టి ఇంకా అమ్మమ్మనే మొత్తం కేర్ తీసుకుందంట 3 నెలలు అయినాక. చిన్నగా మమ్మీ ఇంకా పట్టుకొని అది చేయడానికి ట్రై చేసిందంట. అది అయిపోయాక మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఊర్లో ఉన్నప్పుడు వెనకట ఏంటంటే మాకు బర్రెలు ఉండేది, 4 బర్రెలు ఉండే. అప్పుడు అంతా కొంచెం ఏర్పడ్డారు అన్నట్టు వీళ్ళు, మా పెద్దనాన్నలు 2 ఉండే, వాళ్ళు ఏర్పడ్డారు అన్నట్టు. మా నాన్నమ్మ వాళ్ళకి ఇంకా ఇల్లు ఉండేది మడ్ హౌజు. ఆ మడ్ హౌజుల్ని వెనకట ఏంటంటే అలికేది అన్నట్టు. ఈ అలికి ఇప్పుడు బెడ్రూమ్స్ కూడా ఏంటంటే తడకలు పెట్టి ఆ తడకలకు మట్టి గడ్డి పెండ 3 కలిపి, ఆవు పెండ 3 కలిపి పెట్టి అలికేది అన్నట్టు. ఆ తడకలకు అలికి అయ్యే ఒక బెడ్రూమ్స్ లాగా డివైడ్ చేసేది అన్నట్టు పైన మిద్ద మీద. మళ్ళీ కింద కూడా మొత్తం మట్టితోటి అలికి ఒక చిన్న రౌండ్ హోల్ చేసేదండి. ఆ హోల్ చేస్తే ఏంటంటే గాలి ఆడుతుంది అన్నట్టు కిందికి పైకి, ఏదన్నా అది చూసేది అన్నట్టు కిందికి పైకి అది చేసేది. అండ్ ఆ హోల్ ఎక్కడైతే పైన పెట్టిరో కింద రోల్ పెట్టేది అన్నట్టు. రోల్ పెట్టి ఆ రోల్ కూడా భూమికి
అటాచ్ చేసేది అన్నట్టు. అటాచ్ చేసి దాని చుట్టాలకేది పెట్టి ఆ రోకలిది పైన ఉంటుంది కదా, అది ఎంత అయితే ఉంటుందో అంత మందము పైన హోల్ చేసేది అన్నట్టు. ఎందుకంటే వెనకట మొత్తము ఈ ఆ, దంచేది రోలుతోటి అవి, కాబట్టి అట్లా ఉండేది అన్నట్టు. సో అప్పుడు పుట్టినప్పుడు అది ప్రాబ్లం అయింది. అండ్ ఇప్పుడు మీకు చూపించిన కదా చేతుల అవి పుట్టుమచ్చ మాత్రము నేను పుట్టినప్పుడు నుంచి ఉంది. అది కొంచెం ఇక ఏజ్ పెరుగుతూ ఉంటే పెద్దగా అయింది అన్నట్టు. ఓకే. అండ్ ఇది కూడా ఇది పద్మం గుర్తుంది కదా ఇక్కడ, అది కూడా నేను పుట్టుకతోటి అట్లా వచ్చిందనమాట. మిగతా అన్ని గీతలు తర్వాత వచ్చినాయి, బట్ ఆ రెండు మాత్రం కంపల్సరీ పుట్టినప్పుడు వచ్చింది. సో అప్పుడు చిన్న ఉన్నప్పుడు మామూలుగా 12 ఏళ్ళు దాటేదాకా మామూలుగా చూడరు అనమాట మనకి, ఈ హారోస్కోప్లు ఇవన్నీ చూడరు. అయితే ఏమైందంటే ఒకరోజు కోయదొర వచ్చిండు, రాలేదనుకుంటా, కానీ మేము ఎప్పుడో శ్రీశైలం పోయినాం. మేము 13 ఏళ్ళలో ఏమో ఉన్నా నేను, అప్పుడు శ్రీశైలం పోయినాం అనమాట. శ్రీశైలం పోయినప్పుడు అప్పుడు కోయదరులు అక్కడ ఉండేది. మేము అడవిలో ఒక దగ్గర దిగినాము. దిగి అడిగితే కోయదర ఇప్పుడు చెప్పిండు అన్నట్టు, కుర్రో కుర్రో కొండదేవర పరకో అనుకుంటూ వస్తారు కదా వాళ్ళు. సో మీకు తెలుసు కదా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు చెప్పేది పర్ఫెక్ట్ కంపల్సరీ అవుతుంది. సో వాళ్ళు కొంచెము శివునికి పూజలు చేస్తారు. అండ్ అంటే వేటలు చేసుకొని జంతువులు తినుకుంటూ బతుకుతారు అన్నట్టు వాళ్ళు. సో ఆయన చెప్పింది ఏంటంటే, పాపకు అదృష్టం మాత్రం చాలా ఉంది, ఈ వరపుత్రిక ఇంకా ఆమెకు తిరుగులేదు, ఆమె మాట కంపల్సరీ ఏదైతే అంటదో అది అయి తీరుతుంది అని చెప్పిండంట. సో అదృష్టము మీరు ఆ పాపను మీరు కనడం అని చెప్పిండంట. అదొకటి మాత్రం కోయదొర చెప్పిండు. దాని తర్వాత ఎరకసాని ఒక ఆమె యాక్చువల్గా ఏమైందంటే ఎరకసాని వచ్చిందండి ఇంటికి. అది కూడా మేమేం పిలవలేదు, ఎప్పుడైనా వాళ్ళంతలో వాళ్ళే చెప్పేటోళ్ళు, కానీ ఎప్పుడు వాళ్ళు పిలవలేదన్నమాట. నేను ఎంత అరౌండ్ 9th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, అరౌండ్ 14 years ఓల్డ్ ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది. ఎరక దెబ్బతానమ్మ ఎరుగా సోదమ్మ సోది అనుకుంటూ వచ్చింది. ఇంతలావు తట్టేసుకొని వచ్చింది, ఒక పొరక పట్టుకొని వచ్చింది. అండ్ మామూలుగా ఈ పట్టుకొని ఒక షాట పట్టుకొని వచ్చింది. వచ్చి అమ్మ అమ్మ అని అరిచింది బయట నుంచి. పిలిస్తే ఏందమ్మా అన్నది. అంటే ఎరక చెప్తామ్మా, సోది చెప్తామ్మా నీ బిడ్డ గురించి అన్నది. అంటే నా బిడ్డ గురించి నువ్వేం సోది చెప్పేది, నాకేం అవసరం లేదు, ఇట్లానే మేము నమ్మము, మేము దేవుణ్ణి నమ్ముకుంటాము, మేము ఇవన్నీ నమ్మము, వెళ్ళిపోని అన్నది అమ్మ. అంటే లేదమ్మా, నేను బియ్యం కోసమో దీనికోసమో దానికోసమో అంటలేను. అండ్ అప్పుడిప్పుడు సూర్యాపేటలో ఉన్నామా మేము, నల్గొండలోనే ఉన్నాం, సూర్యాపేటలో లేము ఇంకా అప్పటికి. సో నల్గొండలోనే ఉన్నాము. అప్పుడు అన్నది, లేదమ్మా అట్లా అని కాదు, పిల్లకు చిన్నప్పుడు పిల్లి దుంకింది కదా మీది నుంచి, బాడీ మీద నుంచి. అంటే నీకెట్లా తెలుసు అంటే, అదే కదా అందుకే నేను వచ్చిన ఈరోజు, పిల్లకు చిన్నప్పటి నుంచి కూడా శాపం ఉంది, వీళ్ళు వాళ్ళందరూ నిన్ను తల్లిని బిడ్డను విడదీయాలని ట్రై చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, అన్నీ కూడా విఫలమైనవి. బిడ్డ మంచిదమ్మా, చాలా మంచిది, అదృష్టవంతురాలు నువ్వు, ఎటువంటి బిడ్డ పుట్టింది నీకు, నేను ఇప్పటికన్నా నన్ను లోపలికి రానిస్తావా అని అన్నది. అంటే రా అని అన్నది. అన్నాక లోపలికి వచ్చి, నువ్వేమన్నా తీసుకుంటావు, ఏమొద్దమ్మా నాకు గితదో సేరో ఎంతో కొంత నాకు బియ్యం పెట్టుర్రి, నాకు అది జాలు. అండ్ సంతోష్ మాత గుడి కట్టిస్తున్నాము సూర్యాపేటలో, కాబట్టి ఏంటంటే సంతోష్ మాత గుడికి విరాళాలు అట్లాంటివి ఏమి నేను అడగను, బట్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎంతో కొంత మీ దగ్గర ఉన్నది ఇయ్యండి. ప్లస్ నాకు అది నేనైతే ఆ రోజు దేవతనే వచ్చిందేమో ఆ రూపకంగా అనుకున్నాండి నిజంగా. నారాయణుడికి ఇట్లా పద్మావతి దేవికి పోయి ఎరక చెప్తాడు కదా ఆడామ రూపంలో పోయి, అట్లా నాకు ఆ దేవుడు దేవతను ఎవరో వచ్చి చెప్పిరేమో, అట్లా మాకు ఎరక చెప్పిరేమో అనిపిస్తుంది ఇప్పటికీ. వచ్చి పిల్లకు చెడు దోషం నడుస్తుంది, పిల్లకు దిష్టి తగిలింది కాబట్టి చిన్నప్పుడు పిల్లి దుంకినప్పుడు అంట ఏదో చెడు ఏమంటారు
ఆవహించిందంట నా బాడీని. కాబట్టి అంటే మేము ఎప్పుడో వెనకట ఊర్లో అయింది చిన్నపిల్ల అప్పుడు అని అన్నది మా అమ్మ. అంటే అవునమ్మా పిల్ల మీరు వనపాకలే కదా మీది ఊరు అన్నది. అంటే నీకెట్లా తెలుసు అన్నది. నాకు అన్నిటికే నువ్వేం చెప్పొద్దు అని చెప్పేసి కాళీ దుర్గామాతను మొక్కుకొని చెప్పింది. పోయి మీ బిడ్డది స్కై బ్లూ కలర్ది ఒక షర్ట్ ఉంటుంది అంటే అది స్కూల్కి వేసుకునేది కదా అని అన్నది. అంటే స్కూల్కి వేసుకునేది అమ్మా కొత్తది కొనుక్కో, నేను చెప్తున్నా దానికి చెడు అంటింది, ఆ చెడు తీసేయాలంటే నువ్వు నాకు ఇయ్యి, నేను దాని దోషం పోగొడతా, నువ్వు నాకు ఇయ్యి అది తీసుకురాపో అన్నది. తీసుకొచ్చి ఇచ్చింది. కొత్తది కొనుక్కుంటా, కొత్తది కొనమ్మా నీకు దండం పెడతా, నేను చెప్పేది నువ్వు అయ్యి తీరుతుంది, బిడ్డకు దోషం ఉంది, ఆ దోషం పోతానికే నేను ఈరోజు వచ్చిన, దోషం తీసేస్తానికి వచ్చిన, పాప ఇట్రా అమ్మ అన్నది. పోగానే ఇది చూసింది, పద్మం గుర్తు చూసింది, చెప్పింది అదృష్టవంతురాలు. అది అట్లా ఉండేటోళ్ళు లక్షకో కోట్లను ఒక్కలకు ఉంటుందంట. అది ఆ పద్మం గుర్తు అనేది అందరికి రాదట, అది అందరికి ఉండదంట. సో అదొకటి చెప్పింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చి ఇంకా నాకు నెత్తి మీద ఏదో పెట్టి ఇంకా చెయ్యి చూసి చెప్పి అన్నది పిల్లకు దోషం అంటుకుంది, అది తీసుకుంది. అండ్ తర్వాత బియ్యం ఇచ్చింది అనుకుంటా మమ్మీ. ఇచ్చినాక మీకు నీ పర్సులా బీరువాల దాచిపెట్టినావు, నీ పర్సులా ఒక ఎర్ర చీర కింద పర్సు ఉంది నీది, ఆ పర్సులో 50 రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి నాకు అన్నది. అంటే నీకెట తెలుసు అన్నది మా అమ్మ. అంటే ఇయ్యమ్మా నీకు దండం పెడతా, నేను తీసేస్తామ్మా, దోషం తీసేస్తా, నేను నిమ్మకాయలు పెట్టి అదంతా తీస్తా, నేను చేతబడి చేస్తలేనమ్మా, పిల్ల మీద ఉన్న దోషం పోగొడటానికే చూడుర్రి మీరు చెయ్యిర్రి. అండ్ సూర్యాపేటకు మీరు వచ్చే సంవత్సరం పోతా అంటే మా ఆయన కాంట్రాక్ట్ ఇంకా 2 ఏళ్ళ తర్వాత ఉంది, ఇప్పుడే ఏం లేదు అని అంటే నేను చెప్తున్నా కదమ్మా మీరు సూర్యాపేటకు పోతారు, కానీ సంతోష్ మాత గుడి కట్టిస్తున్నాము, సంతోష్ మాత గుడి దగ్గరికి పోతారు, గుళ్ళో అమ్మవారి పేరు మీదనే గుడికే నేను ఇది విరాళంగా ఇస్తా, ఈ 50 రూపాయలు నువ్వు ఇచ్చే బియ్యం తీసుకుంటా, ఆ నువ్వు ఇచ్చిన పాపది ఇచ్చిన బట్టలు ఉన్నాయిగా ఆ బట్టల మీద ఉన్న దోషం మొత్తం తీసేస్తా, నువ్వు ఇయ్యి, నేను చెప్పినట్టు నువ్వు పోతున్నావు అంటే నిజంగా అన్నట్టే 1 ఇయర్ తర్వాత వెళ్ళిపోయినాం ఇంకా. సో అది కరెక్ట్గా అయ్యిందండి ఆమె చెప్పింది మాత్రం. ఓకే, అదొకటి. అండ్ దాని తర్వాత ఎరకసాని వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయినాక ఏమైందంటే ఒకరోజు నేను డిగ్రీలో ఉన్నప్పుడు అయిపోయింది. డిగ్రీ అయిపోయాక పెళ్ళి కూడా అయింది, మర్చిపోయినా, పెళ్ళి కూడా అయిపోయినాక పెళ్ళి అయినాక అప్పుడు నేను ఒకదాన్ని ఫస్ట్ 2 months ముందు పోయినా. అండ్ ఈయనకు లీవ్ దొరకలేదన్నమాట. అప్పుడు నేను జాబు చేస్తున్నానా, జాబు సంథింగ్ లైక్ దట్, నేను లీవ్ తీసుకున్నాను అనుకుంటా. సో ఆల్మోస్ట్ 7 weeks 8 weeks నేను లీవ్ తీసుకున్నా, జాబు చేయట్లేదు, సంథింగ్ లైక్ దట్. ఆ టెంపరీ కాంట్రాక్ట్ అయిపోయి మళ్ళీ పర్మనెంట్ జాబ్ చూసుకుంటున్నాను, సంథింగ్ లైక్ దాట్. సో అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ వచ్చిన గ్యాప్లో నేను 2 నెలల ముందు పోయినా మమ్మీ దగ్గరికి. పోతుంటే ఒక చిలుకోడు పోతున్నాడు, చిలుక జోస్తిని చెప్పేటాడు. అమ్మ చిలుక జోస్తిని చెప్తామమ్మా, చిలుక జోసి అనుకుంటా వచ్చి మా ఇంటి ముందుకే వస్తురండి. ఎందుకు వస్తుర్రో ఎందుకు అరుస్తుర్రో మాకు తెలవట్లే, మరి ఆ దేవుడే వచ్చి చెప్తున్నా మాకేమవుతుందో అర్థం కాలే. అప్పుడు వచ్చి ఇంకా చిలుకోడు వచ్చి ఒకటే అరుస్తా ఉన్నాడు. అరిస్తే ఏందయ్యా ఒకటే నీ గోల, ఇట్రా నువ్వు ఇట్రా అని అన్నది. అనగానే అమ్మ నాకేం ఇవ్వద్దు, మీరు ఓ 100 రూపాయలు ఇవ్వరు నాకు చాలు, మిగతా ఏమీ అవసరం లేదు, పిల్ల మీద దోషం ఉంది, ఆ దోషం ఏందో మీకు చెప్తా, అండ్ ముసలామే ఇప్పటింతలా పోదు, అది మీ మనసులో ఉంది, అవునా కాదా అన్నాడు. అంటే అవును అని అన్నది మా అమ్మ. అదైతే కరెక్టే, ఎందుకంటే నానమ్మ కూడా ఆల్మోస్ట్ 106 years old వచ్చినప్పుడు చచ్చిపోయింది. అప్పటిదాకా పోతలేదు, అంటే ఆమె పోవాలని మాకేం లేదు, కానీ ఆమెకి ఇష్టం లేదు, మా నాన్నమ్మకి ఇష్టం లేదు బతకడం. సో అందుకనే ఆమె గులుగుతా ఉండదు. ఎవడన్నా ఇంకా జ్యోతిష్కుడు వచ్చినాక నేను ఎప్పుడు చచ్చిపోతున్నా అడిగే భాగ్యి అనేది మా అమ్మతోటి ఊకే గులిగేది ఇక. కాబట్టి ఏంటంటే ఇక అప్పుడు సరే 2 అడుగుదామన్నట్లాగా పిలిచింది మమ్మీ. పిలవంగానే ముసలాం ఇప్పుడు అంతలా పోదమ్మా, ఇంకో 10 ఏళ్ళు మంచిగా బతుందన్న, కరెక్ట్
10 ఏళ్ళకండి, కరెక్ట్ 10 ఏళ్ళకి చచ్చిపోయింది నానమ్మ. 10 ఇయర్స్ తర్వాత, కరెక్ట్గా 10 ఇయర్స్ తర్వాత చచ్చిపోయింది. చిలక చూసాం, పర్ఫెక్ట్గా అయింది. సెకండ్ థింగు, ఆయన ఏదో గవ్వలేసి అది చిలకని పిలిచినప్పుడు దుర్గామాత వచ్చింది అండ్ వెంకటేశ్వర స్వామి వచ్చింది నాకు, నాది తీసినప్పుడు. సో నాది అండ్ దాని తర్వాత తీసినాక వచ్చినాక అన్నది అంటే ఏంది మంచిగా చెడా అంటే, తర్వాత నాగేంద్రుడు వచ్చిండు అనుకుంటా, నాకు నాగమ్మ వచ్చింది. ఫస్ట్ థర్డ్ తీసినప్పుడు నాగమ్మ వచ్చింది. అంటే ఏంది అంటే పిల్లకి నాగదోషం ఉందా అంటే, అవునమ్మ నాగదోషం ఉంది, అందుకే నాగమ్మ వచ్చింది, ఇది చెడు కాదు కానీ పిల్లలు పుట్టేది లేదు, ఒక్కసారి నీ చెయ్యి అమ్మ అన్నాడు. చూసిండు, చూసి నీకు పద్మం ఉంది చేతుల, అదృష్టం ఉంది, కానీ పిల్లల విషయానికి వస్తే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ అని చెప్పిండు. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ అయ్యింది, కరెక్ట్గా అయింది ఆయన చెప్పింది. అండ్ నేనంట ఇప్పుడు బహిష్టు ఉంటుంది కదా మామూలుగా పీరియడ్ ఉన్నప్పుడు, ఎప్పుడోనంట నేను తెలుసో తెలియకనో ఏదో గుడ్డ అట్లా పడేసినంట. అప్పుడు మరి గుడ్డలంటే జస్ట్ ఉట్టిగానే న్యూస్ పేపర్లో పెట్టి పడేసేది బయట. సో అప్పుడు పడేసినప్పుడు అది తెలుసో తెలియకో అది ఏమంటారు పాము ఉంటుంది కదా, దాని గుడ్లు ఉంటాయి కదా, గుడ్ల మీద పడి పిల్లలు చచ్చిపోయినాయి అంట. అప్పుడు శాపం పెట్టిందంట. కాబట్టి నాకు పిల్లలు ఇన్ని రోజుల తర్వాత పిల్లలు కాకపోవడానికి కూడా కారణం ఇదే అన్నాడు. అప్పుడెంత పెళ్ళయి ఒక 5 ఇయర్స్ అయినట్టుందండి నాకు, అంతే. కానీ ఇంకో 10 ఏళ్ళ దాకా పిల్లలు అంత తొందరగా పిల్లలు అట్లీస్ట్ ఒక 4 ఇయర్స్ అయినట్టుంది పెళ్ళయి. 4 ఇయర్స్ అయిన తర్వాత అడిగిందను అనమాట చిలుక జోస్యాన్ని, ఇంకో 10 ఏళ్ళ దాకా కాదమ్మా అన్నాడు. ఏంది 10 ఏళ్ళు, నేనే అయితే నమ్మ, నువ్వు చెప్పేది అంటే, నమ్మమ్మా నేను చెప్పేది నమ్ము, నీకు ఇప్పుడంతలా గారు పిల్లలు అయినా పిల్లగాడు పుట్టినా కానీ నీకు ఫ్యూచర్లో నువ్వు ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తావు, నీకు కాదు, నువ్వు మంచోళ్ళతో లేవు, వాళ్ళందరూ రాక్షసులతో ఉన్నావు నువ్వు, మరి అట్లిచ్చి అట్లా ఏమి జాతకాలు దోషాలు ఏం చెక్ చేయకుండా ఎట్లా పెళ్లి చేసిరమ్మా పిల్లలని పిచ్చ తిట్టుడు తిట్టిండు మా అమ్మ వాళ్ళని అయితే, పిచ్చ తిట్టుడు తిట్టిండు. మీరు ఏమన్నా అనుకోరి నాకు తెలియదు, పిల్లలు మాత్రము చెడ్డోనికి ఇచ్చి పెళ్ళి చేసిర్రు, రాక్షసుల కుటుంబానికి ఇచ్చి పెళ్ళి చేసిర్రు. ఏంది లేడి పిల్లని తీసుకపోయి సింహం దగ్గర పెడితే ఏమవుతుంది? ఇప్పుడు గట్లే ఉంది మీ పాప పరిస్థితి. మీరు అనుకుంటారు మంచిగా ఉంది, సుఖంగా ఉంది, ఓ డబ్బులు ఉన్నాయని. డబ్బులు ప్రేమను కొనలేమమ్మా, డబ్బులు ఇచ్చి ప్రేమను కొనలేము. ఆ ప్రేమ అనేది మీరు చూపించిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు పాపకు. అండ్ పిల్లల విషయంలో మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. అంటే మరి అది ఎట్లా పరిహారం కావాలి, ఏమన్నా పూజలకి ఇట్లా ఏమన్నా చేపియమంటావా, ఏమన్నా శాంతికి ఇట్లా ఏమన్నా చేపియాలంటే చెప్పింది ఏంటంటే, ఆయన అప్పుడు ఎల్లమ్మ తల్లి గుడికి తీసుకుపోమంటే అమ్మ తీసుకుపోయింది. అప్పుడు పాలు పోపిస్తే దోషం తగ్గడానికి, దోషం అంటే కంప్లీట్ నివారణ కాదు కానీ తగ్గుతుంది. అండ్ పిల్లలకి ఇట్లా పుడితే ఇట్లా ఇంత నేను కానికేస్తా అని అమ్మవారికి మొక్కుకోమంటే, అది ఎంత 900 ఏండ్ల కింద పుట్ట అంటండి. అది రేణుకా ఎల్లమ్మ గుడి ఒకటి నల్గొండ దగ్గర ఒక ఊరు ఉంది, నాకు గుర్తు రావట్లేదు అది. ఆ ఊరిది బాగా ఫేమస్ అనమాట అమ్మవారు. ఆ అమ్మవారి దగ్గర తీసుకుపోయింది అమ్మ. అప్పుడు పాప పుడితే 1000 రూపాయలు ఇస్తా అన్న నేను. 1000 రూపాయలు పెట్టినా కానీ ఇంకా ఇంతవరకు పుట్టలేయలే ఇప్పుడు అడిగిపోయి. ఇంక దాని తర్వాత అమ్మ చచ్చిపోయింది, ఇక పోయింది, అంత అటు ఇటు అయిపోయింది. సో ఎనీవే, సో దాని తర్వాత మళ్ళీ శ్రద్ధ పుట్టినాక అమ్మవారికి పొయ్యి పాలు పోసి వచ్చిన అనమాట నాగమ్మ తల్లికి. ఇక్కడ కూడా నేను అమ్మవారికి మొన్న జస్ట్ రీసెంట్గా 2 మంత్స్ ముందు బోనం లాగా చేసిన అమ్మవారికి. అండ్ పాలకూరతో అన్నం చేసి పెట్టిన, యూనో స్వీట్ చేసి పెట్టిన అమ్మకు. సో కాబట్టి ఏంటంటే నాగమ్మ తల్లికి కొంచెం అన్న తగ్గుతుంది పరిహారం అంటే, అప్పుడు అమ్మవారికి పాపకు ఇట్లా
బోనాల్లాగానే కానీ పాలే తీసుకపో, పాలే నెత్తి మీద అమ్మ అది పాప నెత్తి మీద పెట్టి తీసుకపోయి పాపతోటి పాలు పోపియండి, మీరు మాత్రం ముట్టుకోకూడదు, ఓన్లీ పాపతోటే పోపియండి అండ్ నిష్టగా చేపియండి, అమ్మవారికి కానికేయండి అండ్ చెప్పిండు. ఇంకా చేసినాం అనమాట. సో అప్పుడు ఆయన చెప్పింది, చిలక జోషన్ చెప్పింది కరెక్ట్ అయ్యింది, కో కోయదరి చెప్పింది కరెక్ట్ అయ్యింది, ఎరకసాని చెప్పింది కరెక్ట్గా అయ్యింది. అండ్ సూర్యాపేటలో ఉన్నప్పుడు సంతోష్ మాత టెంపుల్కి పోయినాం మేము, ఎవ్రీ టైం పోయేది, కంపల్సరీ పోయేది. అండ్ అన్నట్టు 2 ఇయర్స్ దాకా డాడీ కాంట్రాక్ట్ కాకుండా ఏమయ్యే కాంట్రాక్టు 2 ఇయర్స్ అని అంటే 2 ఇయర్స్ లేదు, ఎవరో వచ్చిరట అండ్ ఫస్ట్ ముందుకే కాంట్రాక్టు పాస్ చేస్తాం అనేది మామూలుగా 5 ఇయర్స్ కాంట్రాక్టు అమౌంట్ 4 ఇయర్స్కి 3 ఇయర్స్కు డాడీని ముందే పంపించారు, 1 ఇయర్ ముందే. కాబట్టి ఆమె చెప్పింది కరెక్ట్ అయిందండి. కాబట్టి మీరు వాళ్ళు చెప్పేది పర్ఫెక్ట్ అవుతాయి, కంపల్సరీ అవుతాయి. ఓకే. దాని తర్వాత బుడిబుక్కలోడు వచ్చిండు ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందే ఎందుకు అరుస్తారో నాకు అర్థం కాదు. అది కూడా ఎప్పుడు ఎవ్రీ టైం భిక్ష అప్పుడప్పుడు మా అమ్మే చేతి, కానీ ఎక్కువ శాతం నేను ఇచ్చిన భిక్షను మాత్రమే వాళ్ళు తీసుకొని నన్ను దీవించిపోతారు. ఏ బిచ్చగాడు వచ్చిన ఇంటికి నా చేతుల ద్వారా తీసుకొని, కొంతమంది అడుగుతారు కూడా, నేను ఇస్తేనే తీసుకుంటా అంటారు. మరి నా చేతులు ఏముందో నా దగ్గర ఏముందో నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ మా ఇంటికి వచ్చి ఆ పాట పాడుతుండు, ఏదో ఈ శివుని పాట ఏదో పాడుకుంటూ వచ్చిండు. అది పట్టుకుంటారు కదా డమరుకంద, అది పట్టుకుంటూ అనుకుంటా అది వచ్చిండు. వచ్చి అన్నాడు అది పాప భిక్షను వేయమ్మా అన్నాడు. ఎందుకంటే బుడిబుక్కలంట అన్నది కరెక్ట్ అవుతుంది అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 3 సార్లు పిలుస్తాడు, మామూలుగా భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి అని 3 సార్లు అడుగుతారు. 3ఓసారి తర్వాత నువ్వు పెట్టలేదనుకో వాళ్ళు వెళ్ళిపోతారు, కొంతమంది శాపం కూడా వేస్తారు. అంటే ఒకవేళ ఇని కూడా నువ్వు కావాలని వేయలేదనుకో, ఉండి కూడా నా దగ్గర లేదని వెళ్ళగొట్టినాం అనుకో, బుడిబుక్కలోళ్ళు అన్నది కంపల్సరీ తగిలి తీరుతుంది. బుడిబుక్కలోళ్ళు అన్నది ఒకటి, కోయదరులు ఒకటి, హిజ్రాలు ఉంటారు చూసిరా కొయ్యోళ్ళు, వాళ్ళు కొయ్యోళ్ళు కదా కొజ్జోళ్ళు, వాళ్ళు ముగ్గురు అన్నది. అండ్ నాలాంటి మనిషి ఇప్పుడు పతివ్రత అండ్ మంచిగా నిష్టగా దేవునికి పూజ చేసి మేము ఇట్లా అంటే ఎర్త్ ఏంజల్స్ ఉంటారు కదా మామూలుగా వరపుత్రికలు ఇట్లా పుడతాం కదా మేము, మా అట్లాంటి వాళ్ళకి ఎవరన్నా మేము ఎటువంటి హాని చెయ్యకుండా మాకు హాని చేస్తే మేము అన్నది శాపం తగులుతుంది మీకు. కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, నేను కావాలని చెప్పుకోవట్లేదు ఇది, ఎందుకంటే నాతోటి నాటకాలు ఆడకండి. నేను మామూలు మనుషులు ఏదైనా అంటే తగలకపోవచ్చు మీకు, బట్ నేను అనేది తగులుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి చెడు చెయ్యను. నేను ఒకరికి మంచి చేస్తా, కానీ నేను మీకు మంచి చేస్తే నాది అది అడ్వాంటేజ్గా తీసుకొని నా మీద కచ్చ తీసుకొని నన్ను చంపాలని ట్రై చేసి నా బిడ్డకు హాని తలపెడితే మాత్రం నోవే, అది దేవుడైనా మనుషులైనా వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఎందుకంటే న్యాయము ధర్మం అనేది అందరికి ఒక్కటే తీరుగా పనిచేస్తుంది. కాబట్టి డోంట్ మెస్ విత్ మీ, అంతే నేను చెప్పేది. సో అప్పుడు బుడిబుక్కలోడు వచ్చి చెప్పిండు, పాప నీకు మంచి అవుతుందమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, చాలా పెద్ద కుటుంబంలోకి పోతావు, అది ఇది అని చెప్పిండు. ఇంకొకసారి ఏమైందంటే, నేను నల్గొండలో ఉన్నప్పుడు సంతోష్ మాత అమ్మవారు ఒక ఆంటీ అంటే ఇదివరకు మేము సూర్యాపేటలో ఒక ఇల్లు ఉంటే ఏం చేసిందంటే డాడీ ఒకటి ఏదో పథకం ఉండేది, ఏదో ఈ సేవింగ్స్ అకౌంట్లో అప్పుడు వేస్తే 5 ఇయర్స్ తర్వాత డబుల్ అవుతుందని వికాస పత్రం ఏదో ఉండే, సంథింగ్ లైక్ దట్, నాకు గుర్తులేదు. అప్పుడెప్పుడు వెనకట డిగ్రీలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసినంటే ఇల్లు కొన్నది ఇమీడియట్గా వేస్తానంటే ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో మళ్ళీ డబ్బులు అవుతాయి నీకు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు అవుతాయి అంటే అది కట్నానికి ఇట్లా యూస్కి వస్తుంది కదా అన్నట్లాగా డాడీ అప్పుడు మళ్ళీ సూర్యాపేటలో ఒక ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసినాం అన్నట్టు. అమ్మినప్పుడు ఏమైందంటే ఒక ఆమె అక్కడ రెంట్కు ఉండేది, ఒక ఆంటీ. ఆ ఆంటీకి ఏంటంటే సంతోష్ మాత మీదికి వచ్చేదన్నమాట. సో ఆమె చెప్పిందనమాట, నాకు అమ్మవారి మీదకి వచ్చినప్పుడు పిలిచింది నన్ను,
పిలిచి ఆ, వచ్చి బొట్టు పెట్టినప్పుడు బుడిబుక్కలోడు కూడా చెప్పిండు, చాలా అదృష్టవంతురాలు నువ్వు, నీకు లక్ ఉంది, నువ్వు ధనవంతురాలు అవుతావు, ధనవంతురాల కుటుంబానికి పోతావు, కానీ వాళ్ళతోటి మాత్రం నీకు ఎటువంటి ఆ, ఏమంటారంటే వాళ్ళ దగ్గర నుంచి నీకేం రాదు, నువ్వే వాళ్ళకి సేవ చేస్తావు, కానీ వాళ్ళ దగ్గర నుంచి నీకు ఎటువంటి సహాయం అందదు అని చెప్పిండు. అది కరెక్ట్గా అయ్యింది, పర్ఫెక్ట్ అయ్యింది. అండ్ పాప పుట్టినాక మాత్రము అసలు మొత్తం కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిందండి నిజంగా. అంటే ఇట్స్ అ గుడ్ వే, బట్ నా బిడ్డకు ప్రాబ్లం అవుతుంది, బట్ అది కూడా ఎర్త్ ఏంజలేనంట. షీఈ్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, షీఈ్ గాడెస్. నేను ఆల్రెడీ చెప్పిన కదా, అది లక్ష్మీదేవి రూపము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నాకు కిట్టుగాడు చెప్పింది, అసలు దాన్ని నా కడుపులో పెట్టడానికి కారణమే వాళ్ళ డిస్ట్రక్షన్ కోసమే పుట్టిందంట, వాళ్ళ వినాశనం కోసమే పుట్టింది అది, కాబట్టి నువ్వేం భయపడకని చెప్పిండు. సో కాబట్టి నేనేం వర్రీ కావట్లా. అండ్ ఎంబేబీ గారు చెప్పింది ఏంటంటే, నాకు యమధర్మరాజు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే వెనెవర్ దే హ్యావ్ అబ్డక్టెడ్ యువర్ చైల్డ్, after 2 days later we have create the illusion in front of them as Shraddha is there, but actually we are looking after your daughter, so you don't need to worry about her, and she is completely safe under our care అని చెప్పిండు. సో దేవుళ్ళు నా బిడ్డను చూసుకుంటే నేను భయపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకోవచ్చు, ఏంది, హౌ ద హెల్ షీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ, అసలు ఇంత సంతోషంగా ఉంది ఏంది బిడ్డ పోతే అని మీరు అనుకోవచ్చు. నేను నా బిడ్డ గురించి నేను పోటీ పడతలేను, నేను కష్టపడతలేను అని అనుకోకండి. నేను ఇప్పటికీ ఇంకా కోర్టులో పోతూనే ఉన్నా, ఫైట్ చేస్తూనే ఉన్నా, అన్నీ చేస్తూనే ఉన్నా. నేను ఆ ముండా కొడుకులు కావాలని బ్లాక్ మ్యాజిక్లు అన్నీ చేసి ఆపుతున్నారు. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఇట్స్ నాట్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 months, దెర్ ఇస్ నో బ్లాక్ మ్యాజిక్, నథింగ్ ఈజ్ వర్కింగ్. బట్ చెప్పేది ఏంటంటే, సో దట్స్ ఆల్ గాడ్ టోల్డ్ మీ. సో వేరే ఏ దేవుడు ఏ దేవతనైనా అబద్ధం ఆడొచ్చు, కానీ నా సత్తిగాడు సత్యభామ ఒకటి, యమధర్మరాజు ఎప్పుడు అబద్ధం ఆడరు, నాకు తెలుసు అది. సో ఎంబేబీ గాడు he himself told me that we have created the illusion in front of them as Shraddha is with them, but Shraddha is in under our care, and whenever she has been abducted, second day we remove her from their care, we are looking after the child. And so that's the confirmation, that's enough for me. So కాబట్టి నేనేమి వర్రీ కావట్లే, ఎందుకంటే పాప నాతోటి ఉంటే వాళ్ళు ఆ సేమ్ కంట్రోల్ అనేది నీ మీద ఉండి వాళ్ళు కంటిన్యూస్గా కంట్రోల్ చేస్తారు. కాబట్టి కావాలనే మేము పాపను వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము విడదీసినాము పాపను. కాబట్టి ఇదేమో సినిమా స్టోరీ లాగా ఉంది అని అనుకోకు నువ్వు, దట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ ఇన్ ది రియల్ లైఫ్. వీఆర్ ప్రొటెక్టింగ్ శ్రద్ధ, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. షీ ఈజ్ నాట్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, అండ్ షీ born for their destruction, so it will happen, it is happening now, it's a war. సో చెప్పిండు నాకు చాలామంది ఎరకసాన్లు, ఈవెన్ సంతోష్ మాత దాంట్లో కూడా చెప్పింది ఆమె, సౌత్ ఈస్ట్ నుంచి వస్తారు, పెద్ద డబ్బులున్న ఫ్యామిలీ, బట్ థింగ్ ఏంటంటే నేను వచ్చిపోయి వాళ్ళంతా వాళ్ళే వచ్చి పెళ్ళి చేసుకొని పోతానన్నది షీఈ్ రైట్, కరెక్ట్గా అయ్యింది. సో ఇదివరకు ఒకసారి ఎప్పుడో నేను విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి పోయినప్పుడు కూడా ఆమె బొట్టు పెట్టి చెప్పింది, ఆమె కూడా అదే అన్నది, నీకు లక్ ఉందమ్మా, నీకు ఫ్యూచర్లో నువ్వు పైసలు వచ్చేది ఉంది, నీకు బాగా డబ్బులు వస్తాయి నీకు, అండ్ నువ్వు చాలామందికి హెల్ప్ చేస్తావని చెప్పింది. సో అది కూడా కరెక్ట్గా అయింది, 100% అయ్యింది. సో అది సంగతి. బట్ ఇవన్నీ థింగ్స్, ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ అవుతాయి అని శ్రద్ధ నా దగ్గర నుంచి పోతుందని నేను అనుకోలేదు. చిలక జోసం ఒకటి చెప్పిండు, పాప పుట్టినాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అన్నాడు, కానీ ఇంతకన్నా ఇంత రచ్చ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల ఎప్పుడు. బట్ ఎనీవే దేవుడు ఉన్నాడు కదా, సో she is under his protection, so that's all I care about. సో దేవునికి మించిన ప్రేమ ఎవరిస్తారండి?
కాబట్టి అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేనేం వర్రీ కావట్లా. ఇవి ఏం రాకున్నా నాకు వీళ్ళలాగా వాళ్ళలాగా నాకు ఇంత పైసలు ఇచ్చినాయి నాకు అంత పైసలు ఇచ్చినాయి అని నేనేం పెద్ద మురుస్తలేను. నాకు రాకున్నా ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నా బిడ్డ లేదు కాబట్టి వీళ్ళకు తిండి పెడుతున్నా, సేవ చేస్తున్నా. అట్లాంటప్పుడు తల్లి బిడ్డ దగ్గర నుంచి పైసలు అడుగుతుందా? సో దట్స్ ఆల్ ఐ ఫీల్. నాకు డబ్బులు వచ్చినా రాకున్నా, వ్యూస్ వచ్చినా రాకున్నా, మానిటైజేషన్ అయినా రాకున్నా నాకు పరకు పడేది ఏం లేదు. అది ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే జనాలు వాళ్ళు మొగోళ్ళు వాళ్ళు వచ్చిందంటే పిచ్చకుండ్ల వేషాలు వేస్తున్నారు నాతోటి. కాబట్టి యూనో వాళ్ళకందరికీ నా దగ్గర అంటూ పవర్ ఉంది, నన్ను తక్కువ అంచనా వేయకండి అని ఉద్దేశంతో నేను వరపుత్రికను, నీకు ఇది ఉంది అది ఉందని చెప్తున్నా. కానీ బడాయి కోసం, షో ఆఫ్ల కోసం నేను చెప్పట్లేదు. ఓకే, మీకు చెప్పాలని చెప్తున్నా. అండ్ వేరే ఆడోళ్ళలాగా నేను నేను కాళ్ళెళ్ళ పెట్టి పండుకొని ఒకరికి సెక్స్ ఇచ్చే టైపు కాదు నేను. ఓకే, నా బిడ్డ నాకు ఇంపార్టెంట్, అది నేను చెప్పేది. ఓకే అండి, సో అవి అయినాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పినవి నాకు కరెక్ట్గా అయినాయి. అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నా. ఓకే, బాయ్.